పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను సువర్తమానము 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమేన్. లేఖనముల యందు మనకట నిత్య జీవమున్నదట. ఈ లేఖనాలను, ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని ఎవరైతే పరిశోధిస్తారో, పరిశోధించి దాని ప్రకారం నడుచుకుంటారో నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడతారు. దేవుని వాక్యము లేనిదే మనిషి జీవితం లేదండి. ప్రభువు లేనిదే మనిషి జీవితం లేదు. మరి ప్రభువు ఉన్నప్పుడు మనిషి జీవితం పరిపూర్ణత చెందాలి అంటే అది ఒక వాక్యము ద్వారా, ఒక లేఖనాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెరయా సంఘం వారు చాలా దూరం నుంచి ప్రయాణం చేయొచ్చు దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు దైవజనుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వారికి వాక్యం బోధిస్తే అసలు వారు చెప్పేటువంటి మాటలు మేము చాలా సంవత్సరములుగా మా సంఘములో, మా చర్చిలో మాకు చెప్పేటువంటి పాస్టర్ గారు ఈ విధంగా చెప్పేవాడు, కానీ ఈ ప్రవక్త చెప్పే మాటలు, ఈ దైవజనుడు చెప్పే మాటలు అసలు బైబిల్ గ్రంథంలో అలాగ ఉన్నాయా లేవా అని చెప్పి ప్రతిరోజు లేఖనములను పరీక్షించారట. వాళ్ళు పరీక్షించారు కనుకనే బెరయా సంఘస్థులు వారి గురించి బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యమును పాటించినప్పుడు ఇది మనకు నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది. దేవుని వాక్యం, మన చదువు మనకి నిత్య జీవాన్ని ఇవ్వదండి. మన జ్ఞానం మనకు నిత్య జీవాన్ని ఇవ్వదండి. మన సంపాదన మనకు నిత్య జీవాన్ని ఇవ్వదండి. మన ఆస్తిపాస్తులు, మనకు వచ్చేటువంటి ఆ సిరి సంపదలు, బంగారము ఏది కూడా మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు. ఒక దేవుని వాక్యము మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తుంది. మరి ఈ రోజున నీవు కూడా దాని ప్రకారం నడుచుకునుము. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవమునకు నీవు పాత్రుడుగా ఎంచబడదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. లేఖనముల యందు మాకు నిత్య జీవము కలదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున మేము కూడా ఇట్టి భాగ్యమును త్రోసివేయక లేఖనములను పరిశోధించి దాని ప్రకారం మేము నడుచుకొని నిత్య జీవమునకు మేము పాత్రలుగా ఎంచబడటకు మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.